హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫర్గటన్ హీరో ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్ర బోస్ జనవరి 26 వస్తుంది కదా. ఈ 26 జనవరికి అందరూ ఎక్కువ గుర్తు చేసుకునేది గాంధీని, తర్వాత నెహ్రూని. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ద రియల్ హీరో వాస్ Subhash Chandra Bose. Freedom was not given, it was taken అనేది ట్రూ వర్డ్ అది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన ఆజాదీ హిందూ ఫౌజ్ దీని మూలంగానే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ రావడానికి ముఖ్య కారణం ఒక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ఆఫ్టర్ అంటే మనకు ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నార్మల్ ఒక మీటింగ్లో అడిగితే బ్రిటన్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే నాట్ బై గాంధీ ఫోర్స్ కాదు, నెహ్రూ ఫోర్స్ కాదు, అసలు ఎవరి ఫోర్స్ కాదు, వన్ అండ్ ఓన్లీ INA ఇండియన్ నేషనల్ ఆర్మీ. సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన ఆజాదీ హిందూ ఫౌజ్ దీని వల్లనే దీని యొక్క మూమెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోల్జర్స్లలో మన ఏంటి వ్యతిరేకత పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే బ్రిటన్ వాళ్ళకి ఇక్కడ ఉన్న నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే థ్రెట్ ఎక్కువైంది, భయపడిపోయారు. ఖచ్చితంగా ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాలని ఫిక్స్ అయ్యి మనకు రోజు ఇచ్చారు. డార్క్ సీక్రెట్స్ అనేది చాలా వరకుంది. సుభాష్ చంద్రబోస్ను కావాలనే ఈ నెహ్రూ ఈ గాంధీ ఇద్దరు కావాలనే ఈ చాప్టర్ను క్లోజ్ చేశారు. మనం తెలుసుకోవాల్సిన విషయం సుభాష్ చంద్రబోస్లో కమిట్మెంట్. చిన్న వయసులోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి అందులో ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయిన వ్యక్తి. సూపర్ లైఫ్. కానీ ఆ లైఫ్ను కాదని వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉన్న వాళ్ళే. సుభాష్ చంద్రబోస్ గోల్డెన్ స్పూన్ బట్ ఇవన్నిటిని కాదని ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడం కోసం ఎంతో కృషి చేశాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 48లో చనిపోవడం జరిగింది. ఈ డెత్ కూడా మిస్టరీ. ఈ డై సుభాష్ చంద్రబోస్ డెత్ కూడా మిస్టరీయే. 1945లో చనిపోయిన సుభాష్ చంద్రబోస్ అసలు ఎలా చనిపోయాడో ఇప్పటికి తెలియదు, ఏమైపోయాడో కూడా తెలియదు. చాలామంది బతికే ఉన్నాడు, ఇండియాకి వచ్చాడు, కొన్ని చోట్ల ఉన్నాడు అన్నారు, కానీ అఫీషియల్గా అయితే ఏం నోటీస్ లేదు సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నాడు అని. కానీ ఈ డెత్ 1945 అనేది కూడా మనం చెప్పలేము. టోక్యోలో ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. ఇతన్ని అక్కడ టోక్యోలో ఒక జపాన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంది మన సుభాష్ చంద్రబోస్కు. మనం కొంచెం లోపలికి పోయి చూస్తే మూమెంట్ టైంలో అసలు ఏం జరిగింది, గాంధీ వర్సెస్ సుభాష్ చంద్రబోస్ గురించి చూస్తే గాంధీకి ఎందుకు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం లేదు, గాంధీకి ఎందుకు సుభాష్ చంద్రబోస్ అంటే పడదు కాదు, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ తీవ్రమైన వ్యతిరేకత గాంధీ నుంచి తీసుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో జరిగిన సత్యాగ్రహం అనేది ఫెయిల్యూర్ మూమెంట్. ఉప్పు సత్యాగ్రహం కానీ మిగతా కొన్ని తీసుకున్న కొన్ని మూమెంట్స్ వాటిలలో ఏంటంటే గాంధీ చేసిన కొన్ని మిస్టేక్స్ సుభాష్ చంద్రబోస్ ఫైండ్ అవుట్ చేసిండు. అహింస ఈ మార్గాలలో మన మూమెంట్ రాదు, ఖచ్చితంగా కొట్టి తీసుకురావాలనేది సుభాష్ చంద్రబోస్ మోటో. అండ్ అలాంటి వ్యక్తి డేర్ అండ్ డాషింగ్. ఇతనికి అందులో ఛాన్స్ వచ్చింది, సివిల్ సర్వీసెస్గా జాయిన్ అయ్యి బ్రిటన్లో ఛాన్స్ వచ్చినా కూడా పోలేదు, ఇక్కడనే ఉండి కావాలని రిజెక్ట్ చేసి INCలో జాయిన్ INC. బట్ కొన్ని రోజుల తర్వాత గాంధీకును సుభాష్ చంద్రబోస్ క్లాష్ వచ్చి ఇద్దరు విడిపోయారు.
తర్వాత అతను సపరేట్గా అయ్యని స్టార్ట్ చేసి ఇది ఆజాద్ హిందూ ఫౌజీ. దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత అతని లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. 23 సంవత్సరాల మూమెంట్లో ఉద్యమ సమయంలో 10 సంవత్సరాలు సుభాష్ చంద్రబోస్ జైల్లోనే గడిపిండు. 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. అంటే కొన్ని చోట్ల ఉంచని చోట్ల కూడా సుభాష్ చంద్రబోస్ ఉంచారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ టైంలో జైలు ఎలా ఉన్నాయంటే ఒక ప్రాంతానికి తీసుకుపోయి ఒక్కరినే పెట్టేసి వదిలేసిపోతారు అంతే. అట్లా ఉండే జైలు. అలాంటి జైళ్ళలో ఉంచారు. సుభాష్ చంద్రబోస్ ఎందుకు గాంధీ నుంచి ఇంత వ్యతిరేకత తీసుకొచ్చుకున్నాడు అంటే సుభాష్ చంద్రబోస్కు నచ్చని విషయం ఏంటంటే ఆ టైంలో జరిగిన కొన్ని బెంగాల్లో జరిగిన ఇష్యూస్ కానీ తర్వాత జిన్నాకు సపోర్ట్ చేసే విధానం కానీ సుభాష్ చంద్రబోస్ అస్సలు నచ్చలేదు. తర్వాత సుభాష్ చంద్రబోస్ మెన్షన్ చేసేది ఏంటంటే మనం అహింస మార్గంలో ఎవరిని అంటే హాని చేయకుండా తీసుకురావాలంటే తప్పు. ఎందుకంటే ఎవరైనా అహింస అనేది మనం మంచి కోరుకునే వరకు చేస్తాం. కానీ మన మీద బ్రిటన్ వాళ్ళ ఆధిపత్యం ఏందని సుభాష్ చంద్రబోస్ నచ్చక ఆ టైంలో గాంధీ సిద్ధాంతాలు ఫస్ట్ నచ్చినాయి, కానీ తర్వాత అర్థమై సుభాష్ చంద్రబోస్ గాంధీతో విడిపోవడం జరిగింది. తర్వాత హిట్లర్ని కలవడం, హిట్లర్తో కొన్ని సంబంధాలు ఏర్పడడం, ఇవన్నీ చూసిన బ్రిటన్ గవర్నమెంట్ అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ రావడం, సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్కి తీవ్రమైన వ్యతిరేకత రావడం, ఓడిపోవడం, ఇవన్నీ చూసిన బ్రిటన్ ఇదేదో పెద్ద జరుగుతుంది, ఇది ఇక్కడితో వదిలేసుకుంటే మంచిది. మళ్ళీ ఇందులో ఈ సుభాష్ చంద్రబోస్ నడిపిస్తున్న మూమెంట్ ఈ ఐఎన్ఏ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ ఆర్మీ, దీనిలో ఈ సోల్జర్లే బ్రిటన్ సోల్జర్లు, వాళ్ళందరికీ సుభాష్ చంద్రబోస్ లీడర్. ఇతను ఏం చేసినంటే వాళ్ళకు రోజు నార్మల్గా మోటివేట్ చేసి అవన్నీ చేసి వాళ్ళతో పనిచేయద్దని ఈయన ఆర్మీ ఏర్పాటు చేసుకున్నాడు. బ్రిటన్ ఆర్మీ ఐఎన్ఏలో జాయిన్ అవ్వడం, తర్వాత మన బ్రిటన్కి వ్యతిరేకత తీవ్రంగా మన థ్రెట్ ఉండడం సుభాష్ చంద్రబోస్ నుంచి, ఇవన్నీ చూసుకున్న బ్రిటన్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ వల్లనే కేవలం ఫ్రీడమ్ మనం ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చామని చాలా మీడియాలో చెప్పారు. కానీ వీటన్నిటిని అప్పుడున్న గాంధీ లేడు కానీ నెహ్రూ గవర్నమెంట్ కానీ ఇందిరా గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా బయటికి రానిలేదు విషయాన్ని. అది సుభాష్ చంద్రబోస్ అంటే. సుభాష్ చంద్రబోస్ను ఫర్గాటెన్ హీరో అంటారు, అంటే చరిత్ర మర్చిపోని వీరుడు. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఈ విషయాలను బయటకు వస్తున్నాయి. అంతకుముందు ఎవరికి తెలియదు. నేను కూడా సుభాష్ చంద్రబోస్ గురించి నాకు కూడా అంతకుముందు తర్వాత నేను నేర్చుకున్న విధానంతో నాకు అర్థమైపోయింది సుభాష్ చంద్రబోస్ గ్రేట్ లీడర్. సుభాష్ చంద్రబోస్ కానీ తర్వాత మన భగత్ సింగ్ కానీ బంకిం చంద్ర చటర్జీ కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ వీళ్ళందరూ కూడా ఎంత చరిత్ర మర్చిపోని వీరులు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ గురించి మీరు విన్నారు ఎప్పుడన్నా? సూపర్ పవర్ఫుల్ మ్యాన్స్. ఆ టైంలో ఉరి శిక్షను కూడా ఏమవుతుందని అనుకున్న వ్యక్తులు. ఉరి శిక్ష ఓకే, 23 సంవత్సరాలు చనిపోయిన భగత్ సింగ్. జీవితం అంటే అప్పుడప్పుడే అర్థమైన భగత్ సింగ్ పోరాటంలో పాల్గొన్నాడు కాబట్టి జలియన్వాలా బాగ్తో ఆ టైంలో జలియన్వాలా బాగ్లో చూసిండు భగత్ సింగ్. చెలించిపోయి మూమెంట్లో జాయిన్ అయ్యి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాలు చేస్తాడు భగత్ సింగ్. తట్టుకోలేక బ్రిటన్ గవర్నమెంట్ పట్టుకోవడం, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళందరినీ పట్టుకోవడం, భగత్ సింగ్, వీళ్ళు ముగ్గురు ఒకే రోజు ఒకే టైంలో ఉరి తీయబడ్డారు. మనం చరిత్ర ఈ గాంధీ నెహ్రూరే కాదు మన ఇండిపెండెన్స్ తీసుకొచ్చిందంటే గాంధీ నెహ్రూరే కాదు, దీని వెనకాల చాలామంది ఉన్నారు. చరిత్ర మర్చిపోయిన వీరులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.